అరుదైన జాతులు, ఆధునిక హంగులు, అబ్బురపరిచే సాంకేతికత, అచ్చరువొందే పరికరాలు. ఒక మాటలో చెప్పాలంటే డైరీ రంగంలోని విప్లవాత్మక మార్పులకు వేదికైంది ఈ ప్రదర్శన. గత ప్రదర్శనలతో పోలిస్తే ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన పెంచిన అరుదైన పశుజాతులకు సంబంధించిన సమాచారం అందలేదని పాడి రైతులు అభిప్రాయపడ్డారు. రాజధాని హైటెక్స్ లో 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి పశు ప్రదర్శనకు తెలుగు రాష్ట్రాల రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. పశుసంవర్ధక శాఖ, నాబార్డు సహకారంతో యాక్టివ్ గ్రూప్, హైటెక్స్, అభ్యుదయ పాడి రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన పశుపోషణలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించింది. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ నేడు వాణిజ్య సరళిని సంతరించుకున్న నేపథ్యంలో ప్రతి రైతుకు ఆధునిక సమాచారాన్ని చేరువ చేయటమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన లక్ష్యాన్ని చేరుకుందని నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నప్పుడు అతనికి ఏ వస్తువులు అవసరం, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎవరి ద్వారా మనం తీసుకోవచ్చు, ఎక్కడో పోయి వెతుక్కోవాలంటే వీలు కావట్లేదు. అతనికి అంత నాలెడ్జ్ కూడా లేదు బయటికి పోయి తీసుకోవాల్సిన. ఇక్కడ ఒక దగ్గరకు వస్తే ఈ ఒక్క దగ్గర అన్ని తీరటువంటి ఇన్ఫర్మేషన్ రైతు తీసుకోగలుగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పాడి రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, అత్యాధునిక పద్ధతుల పట్ల ఈ ప్రదర్శన అవగాహన కల్పించింది. పశుగ్రాస రకాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు, పాలను నిల్వ చేసే చిన్న పెద్ద కూలర్లు, పలు రకాల పాల పదార్థాలు, రవాణాకు అక్కరకొచ్చే వాహనాలు, ఇలా పశుపోషణను వ్యాపార సరళిలో నిర్వహించేందుకు కావలసిన సమాచారాన్నంతా దాదాపు 100 స్టాళ్లలో ప్రదర్శించారు. సాంకేతిక పరంగా ఎన్నో విషయాలు రైతులను ఆకట్టుకున్నాయి. అన్నీ కూడా మనకు న్యూ టెక్నాలజీగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం ముందు కూడా ఈ పాత పద్ధతిని విడిచిపెట్టి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కొంచెం మేలవుతుందనే ఆలోచనతో పెట్టినటువంటిది బాగానే ఉన్నదని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు పాలు పితకడము మనకు కనపడేది మెయిన్. మరి వాటికి దానా ఏ విధంగా చేయాలి మన పాడి పశువులకు, ఇప్పుడు కొన్ని రోగాలు వస్తాయి కాబట్టి వాటికి ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వాలనే ఆలోచనతో పెట్టినటువంటిది ఇది బాగానే ఉంది. పాడి పశువుల పెంపకంలో అనుభవము మంచి అవగాహనతో చూసి నేర్చుకుంటే బాగుంటుంది. లీటర్ల కొద్దీ పాలిచ్చే జాతులు, అంతరించిపోతున్న అరుదైన జాతులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే వాటి పాల సామర్థ్యం, ధర వంటి విషయాల పట్ల ప్రదర్శనలో సమాచారం లభించకపోవడం పోషకులను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. ఇట్లా ఈ షో పెట్టడం వల్ల ఏంటంటే అరే ఇన్ని పశువులు ఇన్ని రకాలున్నాయి అనేది కొద్దిగా తెలుస్తుందని నా అభిప్రాయం. భారతీయ జాతి సంతతిని అన్నీ చూపించిండ్రు. తెలియని ఆవులు కూడా చాలా వచ్చినాయి. ఇవన్నీ చూసి చాలా సంతోషం అనిపిస్తుందండి. ఈ కరెక్ట్ హీల్డింగ్ ఎంత వస్తుందో అది చెప్పేవారు ఎవరు లేరు ఇక్కడ, చూసి వెళ్ళిపోవాల్సిందే. ఆవులన్నీ ఉన్నాయి కానీ వాటి బోర్డు ఏం లేదు. ఒంగోలు, నెల్లూరు ఇవన్నీ పెడతారు కదా, అవన్నీ బోర్డులు లేవు కదా. అందుకొరకు దున్నపోతు విషయం తెలుసుకోవాలంటే ఎవరు చెప్తలేరు. అది ఎక్కడిది, మన ఏపీదా లేకపోతే అవుట్ ఆఫ్ స్టేటా లేకపోతే అడవి దున్న అంటారు, ఆ రకమా. రైతుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది ఏర్పాటు చేయనున్న ప్రదర్శనలో ఆ సమాచారం అందేలా చేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రైతులు ఎక్కువ వచ్చారు మామూలు విజిటర్స్ కంటే. ఇప్పటి వరకు ఇక్కడ స్టాల్ పెట్టిన ప్రతి స్టాల్ ఓనర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే మంచి పొటెన్షియల్ ఎంక్వైరీస్ వచ్చారు. మేము నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే ప్లాన్ చేసాం. నెక్స్ట్ ఇయర్ యానిమల్ డిస్ప్లే ఇంకా బాగా చేస్తాం, ఇంకా చాలా స్కోప్ ఉంది. ఎక్కువ పాలు ఇచ్చే యానిమల్స్లన్నీ ఒక ఏరియాలో పెట్టి దాన్ని మిల్కింగ్ యానిమల్ సెక్షన్ అని పెట్టి, ఈ రేర్ బ్రీడ్ యానిమల్స్ అన్నీ సెపరేట్గా పెట్టి దాన్ని ఒక సెక్షన్ పెడతాం. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ 2 రకాలుగా ఉన్నారు. హై ఈల్డ్ యానిమల్ గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు ఒక గ్రూప్ అయితే, ఈ రేర్ యానిమల్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ వచ్చేవాళ్ళు ఒక గ్రూప్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా నెక్స్ట్ యానిమల్స్ పెవిలియన్, సెపరేట్ పెవిలియన్స్ ఉంటాయి. పశుపోషణకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు, ఇతర అంశాలతో పాటు సాధారణంగా ఒక డైరీ ఏర్పాటుకు కావలసిన సమాచారాన్నంతటినీ తెలియజేసి పాడి రంగం పట్ల రైతులు, యువతలో ఆసక్తిని పెంచింది డైరీ ప్రదర్శన.